గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ బాబాయ్, అబ్బాయి ఇద్దరు వేదికపై కనిపించడమే అని చెప్పొచ్చు. చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు పక్కపక్క నిలబడి కనిపిస్తూ ఉంటే ఫ్యాన్స్ కన్నుల పండుగలా మారింది. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ మరో హైలైట్. ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ చిత్ర పరిశ్రమకు దిశానిర్దేశం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగింది. తన కుటుంబం గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. రామ్ చరణ్ అయినా తానైనా ఈ స్థాయికి వచ్చామంటే అందుకు కారణం చిరంజీవి గారు అని పవన్ తెలిపారు. రామ్ చరణ్ ఈ స్థాయికి చేరుకున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు నామకరణం జరిగింది. రామ్ చరణ్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ను పవన్ తొలిసారి రివీల్ చేశారు. మా కుటుంబం మొత్తం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాం. మా నాన్న రామ్ చరణ్ కి ఆంజనేయ స్వామి పేరు వచ్చేలా నామకరణం చేశారు. శ్రీరాముడు చరణాల వద్ద ఉండేవాడు ఆంజనేయుడు కాబట్టి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ హనుమంతుడు రాముడి పాదాల వద్ద ఒదిగి ఉంటాడు. రామ్ చరణ్ కూడా అలాగే ఒదిగి ఉండాలని ఆ పేరు పెట్టారు. రామ్ చరణ్కి తన శక్తి తనకు తెలియదు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ వినయ విధేయతలతో ఉంటాడని పవన్ అన్నారు. రామ్ చరణ్ సంవత్సరంలో 100 రోజులు అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల వివిధ దీక్షల్లో ఉంటాడు. కనీసం చెప్పులు కూడా వేసుకోడు. ఎందుకురా ఇన్ని దీక్షలని అడిగా. దీనికి చరణ్ ఏం చెప్పాడంటే, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి, గర్వం దరిచేరకుండా ఉండడానికని చెప్పాడట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ. And thank you for watching. Please support me.